హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏపీలో దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్స్ అనేటివి ఈ నెల 4వ తేదీన ఓపెన్ చేస్తారనే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మార్నింగ్ చేసిన సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు అనే వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో ద్వారా నేను మీకు వాళ్ళకి కొన్ని సమాధానాలు చెప్తాను. సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీకు సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలనేది కూడా చెప్తాను. లైక్ చేసి వెళ్ళండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏపీలో దివ్యాంగులకు సంబంధించి ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు అనేటివి జారీ చేయబోతున్నారు. గతంలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకొని ఉన్నారో కొంతమంది అయితే సదరం స్లాట్స్ అనేటివి వచ్చినప్పటికీ అవన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. వారికి డైరెక్ట్గా స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్లో సర్టిఫికేట్ అనేది ఉండినట్లయితే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు, వెరిఫికేషన్ కనుక గతంలో జరిగిపోయి కనుక ఉన్నట్లయితే. సో ఇక్కడ గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీరు సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సచివాలయంకి అయితే వెళ్ళాలి. 4వ తేదీ నుంచి అయితే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తారని చెప్తున్నారనమాట. సో 4వ తేదీ మేబీ ఓపెన్ కాకపోవచ్చు, 5వ తేదీ నుంచి అయినా మీరు వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, మీరు ఇక్కడ చూడవచ్చు. సో సదరం సర్టిఫికేట్కి సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్ అనేది సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్లో తెలిపినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నేను 1 by 1గా అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేస్తాను మీరు చూడండి. సేమ్ ఇదే విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడుగుతున్నటువంటి డీటెయిల్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే సదరం మనం అప్లై చేస్తున్నటువంటి ఫస్ట్ తేదీ అయితే అడుగుతారు. ఒకవేళ మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటే గతంలో మీకు క్రియేట్ అయినటువంటి సదరం ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇది మాన్యువల్గా రాయాలన్నమాట మనము. సో ఇక్కడ అంగవైకల్యం రకం అనేది అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఈ అంగవైకల్యం రకం అనేది మీకు తెలియకపోయినట్లయితే మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఏఎన్ఎం అయితే ఉంటారనమాట. సో వారి ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో లేదు అంగవైకల్యం రకం మాకు తెలుసు అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి లోకోమోటర్, అంటే శరీర అవయవాలు అనేటివి సరిగ్గా ఉండకపోవడం, పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండడం. సో లేదా యాక్సిడెంట్స్ వల్ల లేదా ఇళ్ళ వల్ల కూడా కాళ్ళు చేతులు పోవడం ఇలా జరిగి ఉంటే వాటిని లోకోమోటర్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ చూడండి విజువల్ ఎంపైర్మెంట్స్, అంటే మీకు దృష్టి లోపం కనుక ఉండినట్లయితే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ ఏ విధంగా పెడుతున్నానో అదే విధంగా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. హియరింగ్ ఇంపైర్మెంట్స్, అంటే మీకు చెవుడు కనుక ఉన్నట్లయితే అంటే సరిగ్గా వినబడకపోయినట్లయితే ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసి సో మానసిక పరిస్థితి అనేది సరిగ్గా లేకపోవడం, వాటికి ఈ యొక్క ఆప్షన్లు అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంగవైకల్యం రకంలో. నెక్స్ట్ పేషెంట్ ఆధార్ నెంబర్, ఎవరైతే సదరం సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ 12 నెంబర్లు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే రాయాలి అని అర్థం అనమాట. నేను ఎంటర్ చేయాలని వాడుక భాషలో అయితే వచ్చేస్తుంది, అది మీరు అర్థం చేసుకోవచ్చు. సో పేషెంట్ పేరు ఆధార్ ప్రకారము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందనేది ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ పేరు తెలుగులో కూడా రాయాలి, ఇంటి పేరుతో సహా తెలుగులో రాయాలి, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాయాలి. ఆధార్లో ఏదైతే ఉంటుందో అదే రాయండి. నెక్స్ట్ వయస్సు అనేది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఏ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ లింగం, మగవారు అప్లై చేస్తున్నారా లేడీస్ అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ ఎంతవరకు చదువుకున్నారనే ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి, అవి మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీరు 10th లోపల చదువుకున్నారా, 10th పైన చదువుకున్నారా, ఇంటర్మీడియటా, డిప్లొమానా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, చదువుతూ ఉన్నారా, అవి కూడా మీరు ఇక్కడ రాయవచ్చు. లేదు చదువుకోలేదంటే ఇల్లిటరేట్ అని చెప్పని ఆప్షన్ అయితే టిక్ చేసి ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వృత్తి, అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు రాయాలి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది కూడా రాయవచ్చు అనమాట. వైవాహిక స్థితి, మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ మీరు రాయాలి. నెక్స్ట్ చూడండి మీ యొక్క కులం అయితే అడుగుతున్నారు, మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ రాసి సబ్ క్యాస్ట్ కూడా పక్కనే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మతం అనేది అడుగుతున్నారు కదా, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ మీరు రాయాలి. హిందూ మతమా
లేదా క్రైస్తవుల, ముస్లిమ్సా, ఇట్లా మతం అనేది ఉంటుంది కదా, సో అది ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ పుట్టుమచ్చలు, ఇవి చాలా ఇంపార్టెంట్. సో మోల్స్ అనేటివి ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ జరిగే సమయంలో అయితే మీ యొక్క అప్లికేషన్ చూసుకొని ఇస్తారనమాట. నెక్స్ట్ అడ్రస్ చూడండి, అడ్రస్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే రాయాలన్నమాట. డోర్ నెంబరు, మీ యొక్క జిల్లా ఏంటి, గ్రామం ఏంటి, మండలం ఏంటి, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఉండాలని చెప్తున్నారు కంపల్సరీగా. సో ఈ యొక్క పిన్ కోడ్, మీ యొక్క గ్రామానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా ఇక్కడ రాయాలి. ఇవన్నీ కూడా రాసేసిన తర్వాత దరఖాస్తుదారుని సంతకం అనేది ఇవ్వాలన్నమాట. సో దరఖాస్తుదారుని సంతకం అనేది పెట్టేసిన తర్వాత ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మీరు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా దాంతోపాటు రేషన్ కార్డు, ఫొటోసు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సదరం స్లాట్స్ అనేటివి 4వ తేదీన ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీరు సచివాలయంకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సచివాలయంకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారితో లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారితో మాట్లాడి సదరం స్లాట్ అనేది బుక్ చేయించుకోవాలి. సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ మాన్యువల్గా రాయవచ్చు, లేదా డైరెక్ట్గా వాళ్ళు ఏపీ సేవా పోర్టల్ ద్వారా సదరం సంబంధించినటువంటి స్లాట్ అనేది బుక్ చేస్తారనమాట. బుక్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే స్లాట్ బుక్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసి డేట్ అనేది ఉంటుంది కదా, ఆ డేట్లో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఎప్పుడు కూడా 40% కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఖచ్చితంగా మినిమం 40% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు పెన్షన్కి అప్లై చేసుకున్నప్పుడు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా సదరం సర్టిఫికేట్కి సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతున్నాయి. సో ఈ యొక్క న్యూస్ అనేది రేపటి నుంచి ట్రెండింగ్లోకి రావచ్చు. మీరు లైక్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ టాపిక్ అనేది చాలామందికి కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది కూడా సదరం సర్టిఫికేట్స్కి గతంలో అప్లై చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారు. సో వారికి సదరం సర్టిఫికేట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లు చూపిస్తుందని చెప్తున్నారనమాట. వారందరూ కూడా మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో వారికి గతంలో కనుక సదరం సర్టిఫికేట్లకు సంబంధించి వెరిఫికేషన్ కనుక జరిగిపోయి ఉన్నట్లయితే మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. మీరు మీ గ్రామవార్డు సచివాలయంలోనే దాన్ని ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు మీకు గతంలో ఈ యొక్క సదరం సర్టిఫికేట్కి సంబంధించిన వెరిఫికేషన్ జరగలేదు, కేవలం అప్లికేషన్ మాత్రమే ఇచ్చాము అని మీరు అనుకున్నట్లయితే మీ యొక్క సచివాలయంకి అయితే మీ యొక్క నేమ్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో మ్యాపింగ్ అంతా కూడా చేశారు కాబట్టి మీరు అప్లికేషన్ అనేది ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఇచ్చి ఉంటారు. సో దాని ద్వారా అయితే మీకు ఎవరెవరికి వెరిఫికేషన్ అయితే జరగబోతుందనే దాని మీద సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అయితే డీటెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. అప్పుడు మీకు డైరెక్ట్గా వాళ్ళు మీ యొక్క సచివాలయం నుంచి కాల్ చేసి మీకు పలానా తేదీన వెరిఫికేషన్ ఉంది, మీరు అక్కడికి పలానా డాక్యుమెంట్స్ అనేటివి తీసుకొని వెళ్ళాల్సిందిగా చెప్తారు. నేను మీకు చెప్పినట్లుగానే ఈ డాక్యుమెంట్సే ఉంటాయి మ్యాక్సిమము. సో కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నేను మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. వీలైనంత వరకు అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తానండి.